హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను నా ఫీల్డ్కి వచ్చాను. నేను హాఫ్ ఎకరా ప్యాడీ మోడల్ వేస్తున్నాను. దాంట్లో ఎల్ షేప్ బండ్ వేశాను. ఎల్ షేప్ బండ్ అంటే ఏంటో అనుకుంటున్నారా? చెప్తాను. ఎల్ షేప్ బండ్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు మన పొలంలో మామూలుగా గట్లు ఎంత ఎలా ఉంటాయి, వరి పొలాల్లో చూస్తే చిన్న చిన్న గట్లు నడవడానికి మాత్రమే ఉపయోగపడేలాగా ఉంటాయి కదా. మేము ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తున్నాం కాబట్టి ఎల్ షేప్ బండ్ అంటే మనకి ప్రధాన పంట మీద అయ్యే ఖర్చు అన్నీ కూడా పలు రకాల పంటలు, అంతర పంటల మీద రావాలనేది మన కాన్సెప్ట్. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఎల్ షేప్ బండ్ చేసుకొని దాంట్లోనే పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా పంటలు పండించుకుంటున్నాం. నేనైతే నా పొలంలో వేసిన మొక్కలు చెప్తాను. అరటి వేశాను. అరటి మొక్కలతో పాటు మునగ, తర్వాత కొబ్బరి, జామ, బొప్పాయి వేశాను. అలాగే కూరగాయలు ఇప్పుడు క్రాప్ అయిపోయింది కదా, నెక్స్ట్ క్రాప్ ఇప్పుడు ప్యాడీ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను. దానికి ముందు ఆర్డిఎస్ వేశాను. పొలంలో 30 రకాల విత్తనాలు ఆర్డిఎస్ చల్లుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను నాటు వేసుకుంటానికి పొలాన్ని సిద్ధం చేసుకున్నాను. ఈ విధంగా వేసినటువంటి ఎల్ షేప్ బండు మీద అరటి మొక్కలు మంచిగా కాయలు కాయడం జరుగుతుంది. వాటిల్లో ఇక్కడ తినే అరటి చెట్లు వేయడం జరిగింది. వాటిల్లో ఈ అరటి గెలలు రావడం జరిగింది. అరటి గెల ఇది తినే అరటి. అలాగే మీకు కూర అరటి చెట్లు కూడా ఇందులోనే వేశాను పక్కన, అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి తినే అరటి. ఇవి చూడండి ఎంత సైజు వచ్చినాయి, మంచిగా చాలా మంచి సైజు వచ్చినాయి, మంచి కలర్ ఉన్నాయి. ఇవి తినే అరటి. ఇలాగా మాకు ఇంట్లోకి సరిపడా పండ్లు కూడా మేము ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నాము. నేను దీనికి జీవామృతం ఇచ్చాను, ఘనజీవామృతం వేశాను. దీనికి నేను ఎక్కువగా ఖర్చు పెట్టింది ఏమీ లేదు. కొంచెం నేనేం చేశానంటే నా పొలంలో కొంచెం గట్టుని పెద్ద చేసుకొని పండ్ల మొక్కలు వేశాను. అరటి మొక్కలు, సీతాఫలము, బొప్పాయి, మునగ, అలాగే కూరగాయలు కూడా వంగ, టమాటా, మిరప, బంతి మొక్కలు. ఈ విధంగా ప్రతి తీగ జాతిలో చూస్తే సొర, బీర, అంటే వీటి వల్ల కూడా అదనంగా ఆదాయం. అంటే రైతుకి ఎప్పుడైనా కానీ ఒకే దాని మీద ఆదాయం వస్తే తను ఖర్చులు, ఒకవేళ వాతావరణ విపత్తులు వచ్చి పంట నష్టపోయాడు అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఇలాగా వాళ్ళ ఉన్న పొలాన్ని గట్టు పెద్ద చేసుకొని ఇలా వేసుకుంటే, పలు రకాల పంటలు వేసుకుంటే ఏమవుతుందంటే ఆ రైతుకి ఆదాయం ఇంకా ఎక్కువగా వస్తుంది కదండి. థ్యాంక్ యూ అండి, మీరందరూ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.